ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో కృప కనికరము గల దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని అపోస్తుడగు పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ విశ్వాస మూలంగా ఎలా జీవించాలో అని. విశ్వాసం అంటే ఏమిటి అనగా, లేనిది ఉన్నట్లుగా నమ్మడమే. ఆలస్యం అవుతుందని తెలిసినా సరే ఖచ్చితంగా జరుగుతుందన్న నిశ్చయత. మనము అబ్రహామునే చూస్తే దేవుడు చెప్పాడు, నేను నీ జీవితంలో కార్యం చేస్తాను అని. అబ్రహాములో కూడా అవిశ్వాసం చోటు చేసుకుంది. దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పేవాడు కాదండి. ఈరోజు ఎవరెవరి మీదో ఎక్కడెక్కడో మీ విశ్వాసం ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టే వైపే నీ ఆసక్తి కదా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తే అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. నీ సమస్య ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ బంధకాలు ఏవైనా, ఏ లోటైనా సరే, నీ నామములో జయముంది, నీ రక్తంలో జయముంది, నీ రక్తంలో విడుదల ఉందని మీ నోటితో చెప్పండి. ఏ అంధకారంకి అధికారం లేదని చెప్పండి విశ్వాసముతో. యేసయ్యా, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నా, నా జీవితంలో నీ కార్యం జరిగించు అని యేసయ్యని అడగండి. ఆయన వింటాడు, జోక్యం చేసుకుంటాడు, మధ్యలో వదిలేయడు. నిర్లక్ష్యమా? ఆయనే నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ గతి ఏమైపోవునో ఆలోచించుకో. యేసయ్యా అని ప్రార్థించు, కనిపెట్టు. ఇంకా నీలో విడిచిపెట్టాల్సినవి ఏమున్ననో విడిచిపెట్టు. వాటి వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. ఇంకనూ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సంగమా, నిన్ను గమనిస్తున్నాడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.